శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం, మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. మే నెల 2026 ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము. మరి చిన్న వయసు నుంచి వీళ్ళు చాలా వరకు కష్టపడుకుంటూ ఏ పనైనా కూడా అవలీలగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇలా మాట విధానము రామబాణం మాదిరిగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు. ఆలోచించి ఒక మాట మాట్లాడారనుకోండి, అది కరెక్ట్ గుచ్చుకుంటుంది. అంటే వాళ్ళ మాటలో ఒక అర్థం ఉంటుంది. మాట అంటే గబగబా అని మాట్లాడరు. ఏ మాట అయినా సరే ఒక మాట మనకు చెప్పారనుకోండి, ఓ ఇది కరెక్టే, మనవాడు చెప్పిన మాట నిజం అని అనుకుంటారు. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. భార్య నుంచి కానీ, ఏ స్త్రీ అయినా కానీ, ఇంట్లో ఉన్న స్త్రీ అయినా కానీ, బయట ఉన్న స్త్రీ అయినా కానీ, స్త్రీ నుంచి వీళ్ళకి అన్ని ఇబ్బందులు, కష్టాలు, ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు. వీళ్ళని స్త్రీ నుంచి వీళ్ళకి చాలా వరకు రకరకాలైన సమస్యలతో వీళ్ళు సతమతంగా డిస్టర్బెంట్ అయిపోతుంటారు. మైండ్ డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. ఇలా బిజినెస్ కానీ, వ్యాపారం కానీ, కుటుంబం కానీ అదో విధంగా మారిపోతుంటుంది. స్త్రీ విషయంలో అతి జాగ్రత్తగా పడాలి ఈ రాశి వాళ్ళందరూ. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్ ఏంటంటే అదృష్ట బలము, జీవిత బలము, ధన బలము, గ్రహ బలము. గృహం అనగా ఇల్లు. ఇలా జాతక యోగంలో ఒక ఇల్లు కట్టుకోవాల్సిన యోగం రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి రెంటింట్లో, బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుకుంటూ ఎదురు చూస్తున్న ఒక టైము సొంత ఇల్లు కలలు అనేది రాబోతున్నాయి. మరి వీళ్ళు అనుకున్నట్టుగా అనుకున్న టయానికి విజయవంతం కావాలంటే మరి వీళ్ళు ఎన్నెన్నో పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ వెళ్తుంటారు. కానీ ఏది చేసినా వీళ్ళకి చెట్టు కాదు. ఎందువల్లంటే వీళ్ళ మీద ఉండాల్సింది కాలసర్ప దోషం ఎక్కువగా కనబడుతుంది. కాలసర్ప దోషం వలన వీళ్ళ కుటుంబంలో ఒకరికి ఒక అండర్స్టాండింగ్ ఉండదు, మనశ్శాంతి ఉండదు. భార్య భర్తల మధ్యలో గొడవలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, స్థిరాస్తుల నుంచి కొన్ని ఇబ్బందులు, మనకు రావాల్సిన ఆస్తి మనకు రాకోకుండా ఉండటం, మనకు రావాల్సిన భూమి మనకు దక్కనీకోకుండా చేయటం, మన పక్కనే ఉంటూ మనల్ని లేనిపోయిన ఎండిపోటు పొరుస్తుంటారు. ఆ విధంగా కొన్ని సమస్యలతో చాలా మంది సతమతం అయిపోతుంటారు. మరి ఇలాగ సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అన్ని కావాలంటే మనకు దక్కవు, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. అన్ని కావాలంటే మనకి ఏది కాదు. కాబట్టి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలు రాబోతున్నాయి. ఈ నెల 15వ తారీఖు నుంచి కొన్ని అద్భుతమైన విధానాలు కొన్ని ముందుకు రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ, మరి భార్యాభర్తలు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కోర్టుకెళ్ళి, పోలీస్ స్టేషన్ చుట్టుకెళ్ళి బాధపడుతూ కోర్టులో వేసిన సమస్యలు కూడా తీరిపోయి మళ్ళీ అవలేలగా వాళ్ళు కలుసుకోవాల్సిన యోగము ఆటోమేటిక్గా జాతక యోగంలో రాబోతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక టైము, ఆ టైం ఇప్పుడు వాళ్ళకి మొదలైంది. ఆ భగవంతుడు కటాక్షం కృప వల్ల వీళ్ళు అనుకున్న టయానికి విజయవంతం అయ్యే మార్గాలు ఉన్నాయి. మరి వ్యవసాయం విధంలో కూడా సంవత్సరానికి 2 పంటలు జయంగా ఉన్నాయి. రాజకీయంలో అభివృద్ధి, సినీ ఫీల్డ్ కానీ, రాజకీయంలో కానీ, తర్వాత యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ అతి పెద్దగా అభివృద్ధిగా చెందాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే వచ్చింది. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలం జయ శ్రీరామ్, రాముణ్ణి పూజించాలి. రాముణ్ణి పూజించినట్టుగైతే వీళ్ళకి అష్టకష్ట దరిద్ర దోషాలు శాంతమైపోతాయి. మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా?
తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుగైతే మీ ముఖ లక్షణం చూసి మీకున్న సమస్యను బట్టి మేము ఏ వస్తువు ఇవ్వాలో, ఏ వస్తువు పూజా బలం చేసి ఇవ్వాలనేది మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.